పాపా ఈరోజు మనం మ్యాథ్స్ నేర్చుకుందాం. నీకు ఒక క్వశ్చన్ అడుగుతా, నాకు ఆన్సర్ చెప్పాలి. అదే గేమ్, ఓకేనా? సబ్ట్రాక్షన్ అడుగుతా, ర్యాండమ్గా ఏదైనా అడుగుతా. 26 మైనస్ 8 చెప్పు. ఈయన నా క్వశ్చన్ అడిగినందుకు కొంత ఫాస్ట్గా చెప్పినావు, ఆయన రాంగ్ ఆన్సర్ చెప్పినావు. అట్లా ఫటాఫట రాంగ్ ఆన్సర్ చెప్పొద్దు నాన్న, ఆలోచించుకొని చేయాలి. నీకు ట్రిక్ చెప్తా చూడు, ఊరికి ఎట్లా కాకుండా గుర్తు మెమొరీ కూడా వస్తుంది, లాజిక్ చెప్తా నీకు, ఓకేనా? బాబా మన క్వశ్చన్ ఏంటి? 26 మైనస్ 8. ఒక రౌండ్ ఆఫ్ టెక్నిక్ చెప్తా, ఓకేనా? రౌండ్ ఆఫ్ అంటే ఇప్పుడు 26కి రౌండ్ ఆఫ్ 20 అవుతుంది, 30 అవుతుంది, కానీ మన మైనస్ సైడ్ కాబట్టి 20 రౌండ్ ఆఫ్. సో ఫస్ట్ మన 26 నుండి ఎంత తీస్తే 20 వస్తుందో చెప్పు నాకు. 6 కదా. సో అట్లా రౌండ్ ఆఫ్ చేసి నెక్స్ట్ మనకు కావాల్సిన ఆన్సర్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఈజీగా అవుతుంది నీకు, ఇంక ఈ టఫ్ ఏమి ఉండదు. సో 26 మైనస్ 6 20, కానీ మనకు -6 కాదు కదా కావాల్సింది. మైనస్ ఎంత మనకు యాక్చువల్ కావాల్సింది? -8 కదా, కానీ మనం 6 చేసినాం. ఇంకెంత మైనస్ చేయాలి? గుడ్. సో ఓవరాల్గా మనం 26 మైనస్ 8 తీసేసినాం కదా. ఇప్పుడు చెప్పు ఆన్సర్ ఎంతనో? 62. Sai Ram!